హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బియ్యం పిండితో క్రిస్పీ అయిన జంతికలు చేసి చూపిస్తున్నానండి. జంతికలు అంటే మురుకులు కూడా అంటారు. దీనికోసం మనం ఒక 1.5 kg వరకు నేను బియ్యం పిండి తీసుకున్నా అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ పెట్టాను చూడండి. కారం, నువ్వులు, పసుపు, ఓమా, సాల్ట్. ఇక్కడ నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తీసుకున్నా అండి. ఒకవేళ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది తీసుకోవచ్చు, లేకపోతే అది స్కిప్ చేసేసి ఎల్లిపాయ జీలకర్ర దంచి వేసుకోవచ్చు. రెండు బాగానే ఉంటాయండి. ఇప్పుడు పిండిలో కారం, పసుపు, సాల్ట్, ఓమా, నువ్వులు అన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చెప్పాను కదండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయినా ఎల్లిపాయ జీలకర్ర దంచి అయినా వేసుకోవచ్చు. అదంటే ఇదంటే మీ ఇష్టం అండి. రెండు వేసుకున్న మురుకులు చాలా బాగుంటాయండి. ఇది మంచిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి అన్నీ మంచిగా కలుపుకోవాలండి. అప్పటి వరకు మనం ఒక బాండిలో వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. పిండిలో పోయడానికి మంచిగా కలవాలండి పిండి. ఎందుకంటే నువ్వులు, ఓమ అన్నీ మంచిగా మిక్స్ అవ్వాలి కదండి. ఇక వాటర్ పెట్టుకున్నా కదండి, వేడైనాయండి. మెల్లగా వాటర్ తెచ్చి పిండిలో మంచిగా పోయాలండి. ఈ వేడి వాటర్ పోయడం వల్ల మురుకులు మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి. నేను కొంచెం కారం తక్కువ వేసుకున్నానండి, ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, మా ఇద్దరు బాబులండి కారం తక్కువనే తింటారు. పిండి మొత్తం కలిసినాక ఒకటేసారి మొత్తం ఒత్తుకోరాదు, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదండి. ఆఫ్ తీసుకొని పిండి కలుపుకోవచ్చండి. ఎందుకంటే పిల్లలు ఆగరు కదండి, వెయిటింగ్లో ఉన్నారు మురుకుల కోసం. ఇప్పుడు మురుకుల పీఠం మీద కొంచెం ఆయిల్ రాయాలండి. ఈ ఆయిల్ ఎందుకు రాస్తున్నామంటే మురుకులు ఫస్ట్ ట్రిప్లో సాఫ్ట్గా తొందరగా ఒత్తడానికి ఆయిల్ రాస్తున్నాము. ఇప్పుడు పిండి తీసుకొని దాంట్లో పెట్టుకోవాలి. ఇంతే అండి. ఇప్పుడు ఇది మనం ఆయిల్ పెట్టుకున్నాం కదండి, ఒత్తుకోవాలా. ప్లీజ్ అండి, ఫస్ట్ సారి నా ఛానల్ చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నేను మురుకుల్లో కారం తక్కువనే వేసాను కదండి, పిల్లల కోసమని. ఇంతే అండి. ఎలా ఉన్నాయండి? ఇదిగో ఇలా అన్నీ అలానే ఒత్తుకుంటూ ఉండాలి. సెకండ్ సారి మనం పీటకి ఆయిల్ రాసే అవసరం ఉండదండి, ఎందుకంటే మనం ఫస్ట్ సారి రాసుకున్నాం కదా ఆయిల్. సెకండ్ సారి రాసే అవసరం ఉండదు. మళ్ళీ పిండి మొత్తం అప్పుడు చల్లగా అయిపోతుంది. ఆ పిండి మొత్తం మనం కలిపి పెట్టేసుకోవాలా. అవుతున్నాయండి. ప్లీజ్ ఫస్ట్ సారి నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ పిండికిలో ఇందులో పెట్టి ఒత్తుకుంటున్నా అండి మురుకుల పీటలో. చూసి ఇలా అప్పకి మనం ఇవి ఒక 2-3 టిప్స్ అయ్యే వరకు ఆ పిండి చల్లగా అయిపోతుందండి. మొత్తం పిండి చల్లగా అయిపోయే వరకు కలపాలని ఆగకండి. కొంచెం తీసుకొని కలుపుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు పిండి మొత్తం చల్లగా అయిపోయింది. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని కొన్ని వాటర్ అద్దుకుంటా కలపండి, మంచిగా అవుతుంది. ఇగో రెడీ అయిందండి పిండి. ఇప్పుడు డైరెక్ట్గా ఫాస్ట్గా ఒత్తుకోవడం అయిపోతుందండి. నాకు కొన్ని రెడీ అయినాయి. ఇగో చూడండి, కేవలం బియ్యం పిండితో మురుకులు ఎలా ఉన్నాయండి? థ్యాంక్ యూ అండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటాయి. చిన్నోడు. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.